పుట్టినప్పుడు గోకితే బాగుంటుందా బాగోదా? ఏమ్మా, తలలో దురద వచ్చింది అనుకో, తల గోక్కుంటాం. 100 మంది అన్న తలకు గోక్కుంటాం. చేతి మీద దురద వచ్చింది అనుకో, ఎంతమంది అన్న ఇట్లా గోకుతా ఉంటారు. ఎందుకని? ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా అనుకొని ఈ గోకితే నాకు అంత సమ్మగా ఉంటుందని అది తలైనా గోకుతారు, చెయ్యి అయినా గోకుతారు. ఈ లోకపు మాటలు అంత సమ్మగా ఉంటాయి. తామర మీద గోరులతో గోకితే ఎంత సమ్మగా ఉంటుందో ఈ లోకంలోని మాటలు అంత సమ్మగా ఉంటాయి. కాబట్టి అందరూ లోక సంబంధంగానే మాట్లాడుతున్నారు, కానీ యేసు పక్షాన నిలబడిన వారు ఒక్కరు కూడా లేరు. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు ప్రభు మాత్రం రోగుల పక్షాన నిలబడ్డాడు. చప్పట్ల గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈరోజు మీలో ఎవరైతే యేసు ప్రభు యొక్క నామమందు విశ్వాసం ఉంచారో, ఆ రోజు యూదులు ఆయన మీద నమ్మకం ఉంచలా, ఆయన సహోదరులైనను ఆయన యందు నమ్మకం ఉంచలా. కానీ ఈరోజు మీరు ఆయన యందు నమ్మిక ఉంచాను అని మీరు వచ్చారు. మీలో ఎంతమందికి దేశం మీద నమ్మకం? నిజం చెప్పమంటారా? ఆనాటి యూదుల కన్నా, ఆ యేసు ప్రభు యొక్క సహోదరుల కన్నా నిజం చెప్పాలంటే మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా యేసునందు విశ్వాసం ఉంచారు. యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, ఒకరోజున యేసు ప్రభు ఒక చోట ఉండి రోగులను, దయ్యాలు పట్టిన వాళ్ళని, కుష్టి రోగులను, గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని అందరిని బాగు చేస్తా ఉన్నాడు. వాళ్ళ తల్లిగారును వాళ్ళ సహోదరులు అనుకున్నారంట యేసయ్య కంట మైండ్ చెడిపోయింది అనుకున్నారంట, మతి చెల్లించెను అని అనుకున్నంట యేసు ప్రభుని పట్టుకుందామని వచ్చారంట. అంటే అసలు ఎంత బుద్ధిహీనంగా ఆలోచిస్తున్నారు చూడండి వాళ్ళు. అప్పుడు కొంతమంది వచ్చి అంటారు, ప్రభువా నీ తల్లియు నీ సహోదరులను నీ కొరకు వచ్చి ఉన్నారు అని చెప్పారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యమును విని దాని ప్రకారం జీవించు వీరే నా సహోదరులు, వీరే నా తల్లి అన్నాడు. చెప్పకూడదాం గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో డిసెంబర్ 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, విజయవాడ. హైదరాబాద్లో డిసెంబర్ 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో డిసెంబర్ 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, రేపల్లె, బాపట్ల జిల్లా. ఆత్మకూరులో డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో డిసెంబర్ 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో డిసెంబర్ 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో డిసెంబర్ 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో డిసెంబర్ 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ దగ్గర, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో డిసెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. మాచెర్లలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. వైజాగ్లో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం,
శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో డిసెంబర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ. నర్సరావుపేటలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. వీరు గొర్లకుంట బేతంచెర్ల నుంచి రావడం జరిగింది. జ్ఞానమ్మ గారు, తన కోడలు పుష్ప గారు. వివాహమై 7 ఏళ్ళు అవుతుంది. పుష్ప గారికి పిల్లలు లేరు. ఆ క్రమంలో నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని యవ్వన దైవజనులు పాల్ బోయాజయ్య గారు ప్రార్థించి ఉండగా దేవుడు అనేకుల జీవితాలలో గొప్ప మేలులు, అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నేను కూడా వెళ్ళి ఆ దైవజనుడిని కలుసుకుని వారి చేత ప్రార్థన చేయించుకుంటే దేవుడు నన్ను దర్శిస్తాడన్న ఆశతో ఆ సహోదరి పుష్ప గారు తన అత్తగారిని వెంటబెట్టుకుని ఈ యొక్క నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చారు. 7 మాసాలు రావాలని చెప్పేసి తీర్మానించుకుని వస్తుంటుండగా 3 నెలలు గడిచిన తర్వాత 4వ నెలలో ఆమె దేవుని దయలో కన్సీవ్ అయింది. చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. చక్కగా నెలలు నింపబడి ఆరోగ్యము, ఆయుష్ కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి చక్కని కుమార్తెను, తన కడుపును పుట్టినటువంటి బిడ్డను తీసుకుని వచ్చి చూపిస్తూ సాక్షిగా నిలిచారు పుష్ప గారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా.